హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ టు శాంతిస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మెంతికూర టమాటా పచ్చడి చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కాస్తంత ఈ పచ్చడి వేసుకొని తిన్నానంటే అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేసేస్తారు. అంత రుచిగా ఉంటుంది. మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిది. మెంతికూరతో చేసిన ఏ రెసిపీ అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు వారానికి కనీసం 3 సార్లు అయినా ఇలా మెంతికూరని తీసుకోవాలి. మెంతికూర టమాటా కలిపి ఇలా పచ్చడి చేసుకొని తింటూ ఉంటే రుచి అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మరి ఇంకెందుకంటే ఆలస్యం, మెంతికూర టమాటా పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా? వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఈ పచ్చడి కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మినపగుళ్ళు వేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ ధనియాలు, అలానే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఈ రెండు వేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి, కొంచెం రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 10 నుంచి 15 దాకా పచ్చిమిర్చిని తీసేసుకొని వీటిని 2 ముక్కలుగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. నేనైతే కారానికి తగ్గట్టుగా వేసుకుంటున్నాను. అలానే నేను వేసుకున్న పచ్చిమిర్చి అనేవి కొంచెం కారం అనేది ఉండవు కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను. మీరు కారానికి తగ్గట్టుగా చూసి వేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకొని పచ్చిమిర్చిని కూడా కొద్దిగా లైట్గా వేగేంత వరకు వేయించేసేసుకోవాలి. పచ్చిమిర్చిని మనం చట్నీకి వేయించుకుంటాం కదా, అలా వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, పచ్చిమిర్చి ఇలా వేగినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పచ్చిమిర్చిని, ధనియాలు, మినపప్పు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. పచ్చిమిర్చి మొత్తం మిక్సీ జార్లోకి వేసేసుకున్నాక మిక్సీ జార్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నాక నేను ఇక్కడ 3 పెద్ద సైజ్ మెంతికూర కట్టలను తీసుకున్నాను. శుభ్రంగా ఆకులన్నీ ఓల్చేసేసుకొని ఆకులన్నీ కడిగేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ మీద ఈ మెంతికూర ఆకులన్నింటినీ ఆరబెట్టుకోవాలి. ఇట్లా పొడిగా అయ్యేంత వరకు ఆరబెట్టేసేసుకొని ఇప్పుడు ఈ మెంతికూర ఆకులన్నింటినీ ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని మెంతికూర అంతా కూడా బాగా దగ్గరగా అయ్యి ఉడికేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. మెంతికూర వేగటానికి ఎక్కువసేపు పట్టదండి, తొందరగానే వేగిపోతుంది. ఆకంతా కూడా ఇలా దగ్గరగా అయ్యి మెత్తబడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మెంతికూర పెద్ద ఆకులు అయితే చేదు అనిపిస్తుంది కదండి, ఇట్లా బాగా వేగితే కనుక ఆ చేదు కూడా ఉండదు. మెంతికూర అనేది బాగా వేగాలి, అప్పుడే ఆ రుచి అనేది బాగుంటుంది. మెంతికూర అంతా ఇలా బాగా దగ్గరగా అయ్యి వేగిన తర్వాత ఇప్పుడు ఈ మెంతికూర అంతటి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మెంతికూర అంతా ఇలా బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇదే ప్యాన్లో మరొక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లో నేను ఇక్కడ 6 టమాటాలని తీసుకున్నాను. 6 పెద్ద సైజు వేనండి. ఇలా 6 టమాటాలని పెద్ద సైజు ముక్కలుగా, అంటే ఒక్కొక్క టమాటాని 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే ఇందులోని కొద్దిగా చింతపండు వేసేసుకుని ఇప్పుడు చింతపండు, టమాటా ముక్కలన్నీ కూడా ఒకసారి అంతా ఈ ఆయిల్లో కలిపేసేసుకోవాలి. టమాటా ముక్కలన్నీ కలిపేసేసుకొని దీని మీద మూత పెట్టేసుకొని ముక్కలు మెత్తపడేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసేసుకొని ఒకసారి టమాటా ముక్కలన్నీ కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలిపేసేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసేసుకొని మళ్ళీ టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు బాగా మెత్తగా అయిన తర్వాత మూత తీసేసుకొని ఒకసారి అన్నిటినీ బాగా కలిపేసుకోవాలి. చూడండి, టమాటా ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయినాయి కదా. టమాటా ముక్కల్ని గరిటెతో ఇలా మ్యాష్ చేసామంటే మెత్తగా ఉడికిపోవాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఒకసారి టమాటా ముక్కలన్నీ కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత ఇందాక మనం మిక్సీ జార్లో వేసుకున్న పచ్చిమిర్చిలోనే ఒక స్పూన్ నువ్వులు, అలానే 1.5 స్పూన్ల వేయించి పొట్టు తీసిన పల్లీలను కూడా వేసుకోవాలి. మీకు గనక పల్లీలు వద్దంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే మనం వేయించి పక్కన పెట్టుకున్న మెంతికూర అంతా వేసేసుకోవాలి. అలానే ఇందులోనే వేయించి చల్లారి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. టమాటా ముక్కలన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా వేసేసుకోవాలి. కాడలతో సహా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోని 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలానే పావు టీ స్పూన్ పసుపు, అలానే రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు వేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ టమాటా ముక్కలు కనబడే విధంగా ఇలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, టమాటా ముక్కలు మనకు కనబడుతున్నాయి కదా. ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర, అలానే 1.5 స్పూన్ల తాలింపు గింజలు, అలానే ఒక 3 ఎండుమిర్చి వేసేసుకొని ఇప్పుడు ఈ తాలింపుని అంతటిని ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి.
తాలింపు అంతా ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలి. అలానే ఇందులోనే ఒక పావు టీ స్పూన్ ఇంగు కూడా వేసుకోవాలి. ఇంగు వేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంగు కూడా వేసేసుకున్నాక కరివేపాకు ఇంగు అంతా కూడా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతికూర టమాటా పచ్చడి అంతా ఈ తాలింపులో వేసేసుకోవాలి. తాలింపులో వేసేసుకున్నాక ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా పచ్చడికి పట్టే విధంగా కలిపేసుకోవాలి. తాలింపు అంతా ఈ పచ్చడిలో బాగా కలిపేసేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పచ్చడి అంతటిని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. వేడి అన్నంలో కాస్తంత పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోకే కాదండి, ఏదైనా టిఫిన్స్లోకి నంచుకొని తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ఇలా మెంతికూర టమాటా పచ్చడిని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. అలానే ఈ మెంతికూర టమాటా పచ్చడి వీడియో నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.